ఇలా వాటర్ పెట్టేసుకున్నావా, ఇలా అనుకొని ఓహో నవ్వులే పని లేకుండా వెళ్ళిపోతుంది నాకు గొంతులో జారిపోతుంది. ఓహో సూపర్ అంటే సూపర్. మనం ఇదే ఫస్ట్ టైం తింటాం. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి, ఇలా తినండి. ఓకే, నువ్వే చెప్పాలి సిరి. బాగుందమ్మా. వేడి వేడిది లటక్కన అలా ముంచేసుకోవడం, అలా తింటాం. కొండరాళ్ళైనా పగలు కొడతారండి. ఆ కట్టె ఎంత స్ట్రాంగ్ గా ఉంది, దాన్ని ఇలా మనం పేస్ట్ చేయబట్టి ఇలా ముద్ద అయిందమ్మా. ఆ కూరలోకి అలా ముంచేసుకొని రొయ్యల కూరలోకి తింటుంటే మామూలుగా రొయ్యల కూర అయితే అదిరిపోతుంది. తను ఆహా నేను మాటల్లో చెప్పలేను. తింటే మాత్రం నాకు ఎన్ని 100 మార్కులు వేస్తారో మీరు. ఫిష్ ముక్క తిన్నట్టుంది. కర్రీ చూడండి అసలు ఎంత బాగుంది. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ పెడతాను. 3 రోజులకు వస్తాయి వీడియోస్. చూడండి లా ఉండింది. ఇది దీన్ని వేడి చల్లారక ముందే వేడిగా తినేయాల. ఇది ఎలా ఉందో తిని చూసి నేను మీకు చెప్తా. ఇది మటన్తో తింటున్నారు, చికెన్తో తింటున్నారు, ఫిష్తో తింటున్నారు, తలకాయ కూరతో తింటున్నారు. అన్ని విధాల మన సంగటి మనం ఎలా తింటామో అలా తింటున్నారండి. సో ఇప్పుడు నేను ఇది ఫస్ట్ టైం చేశాను. నేను తిని మీకు చెప్తా. చూసారా, మీరు కూడా ఫుల్ వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఓకేనా? ఇదిగోండి, రొయ్యలు పడేయకోకుండా ఇలా తలకాయ చేసుకుంటే, తలకాయలు ఫ్రై చేస్తే కరివేపాకు వేసి నీసు వాసన ఉండదు. పిల్ల జల్లా ఉన్న చోట ఆట వచ్చింది, కూర కూడా కలిసి వచ్చిందండి. చీప్గా ఏది తీసి పడేయకండి. ఇది చూడండి, రొయ్యలు కోడిగుడ్లు వేసేసి కేజీ రొయ్యలతో కూర చేశానండి. రొయ్యలేమో అడుగు నిండిపోయినాయి. సూపర్ టేస్ట్ ఉంది. చూసావా సరే, అయిపోయిందా? అది దించేసుకుందామా? చూసావా, వేడి చల్లారక ముందే కొంచెం టేస్ట్ చేస్తా సిరి. నేను డైట్లో ఉన్నాను కదా, తినకూడదు, కానీ నా మనసు ఆగట్లా. ఏం చేయను? యమ్మీ యమ్మీ, స్పైసీ. రొయ్యలు కేజీ అయినా కంటికి ఆనట్లేదు. ఈ రొయ్యలు నువ్వు తిను, మనం దీంట్లో స్పీడ్ లాగిచ్చేస్తాం. లావు ఉండింది, లావు ఇంకా కొంచెం థిక్గా ఉండింది. సో ఇది తీసుకొచ్చి వారం అయింది, కొంచెం డ్రై అయింది. ఇప్పుడు నేను దీంతో సంగటి చేస్తున్నా. ఆఫ్రికా వాళ్ళు చేస్తారు చూడండి, దాని పేరు ఏంటే సిరి? ఆఫ్రికన్ ఫూఫు అని. అది ముద్దలా ఉంటది, రాగి జొన్న సంగటి ముద్దలా ఉంటది, అంటే జెల్లీలా ఉంటది కొంచెం. మన ఉప్మా గన ఏమి తాళింపు వేసుకోకుండా నీళ్లలో ఉడకబెట్టేసి తీస్తే ఎలా ఉంటది, ముద్దలాగా వైట్ లాగా జెల్లీలా ఉంటది, జెల్లీలాగా. టేస్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు దాకా నేను తినలేదు. ఇవి ఉడకబెట్టుకొని తింటాము. మా అమ్మ చిన్నప్పుడు ఉడకబెట్టేసి పొయ్యిలో కాల్చి ఇచ్చేది. ఆర్లన్ గడ్డ అంటారు దీన్ని. ఇవి చిలకడ దుంపలు తోటలోంచి తీసుకొచ్చేవాడిని ఫ్రెష్. ఇంకా తీసుకొచ్చి వారం అయింది, ఇది కూడా వారం అయింది. సో వీటితో ఈరోజు ఏం చేస్తున్నానంటే, రొయ్యలు దేవరాజ్ మార్కెట్లో తీసుకొచ్చాను. 550 చెప్పారు, 500 చేసి ఇచ్చారనమాట. దాంతో కోడిగుడ్డు అవి వేసేసి మంచి మసాలా కర్రీ చేస్తాను. దాని కాంబినేషన్ ఆర్లన్ గడ్డ సంగటి చేస్తాను. బాగుంటది. అంటే సంగటి అంటే ఇష్టం, దీని టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు టేస్ట్ చేసి నేను మీకు రివ్యూ ఇస్తాను. ఆ తర్వాత మీరు కూడా మీ ఊర్లలో చేసుకొని తినండి. ఓకే, దీనికి స్నానం చేద్దాం.
మట్టి చూడు, చిలకడ దుంపల్లో కూడా వాటర్ పోసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకొని మిక్సీ పడుతున్నారమ్మా. మిక్సీ పట్టిన తర్వాత సంగట్లాగా చేస్తున్నారు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని నేను తీసుకొచ్చాను. మట్టిలో ఉండే గడ్డలు కదా, చిలకడ దుంపల జాతి చెందినవి ఇవి కూడా. అదేనా? నిన్న తీసుకొచ్చాను రొయ్యలు. దేవరాజ్ మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు అవన్నీ తీసుకున్నాను. బయటకు వెళ్ళే ప్రతిసారి కొరియర్స్ పార్సల్స్ ఆర్డర్స్ వస్తాయి కదా, అవి ఇచ్చి మాకు కొరియర్స్ వస్తాయి కదా బట్టలు, అవి తీసుకొని శతాక్షిని పికప్ చేసుకొని కూరగాయలు ఇంకేదన్నా ఉంటే బయటికి వెళ్ళి రోజుకి ఒకసారైనా కంపల్సరీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది వీడియో షూట్ అయిపోయిన తర్వాత. ఓకే, చూసావా చిలకడ దుంపలా ఉంది సీరి. సో ఈ సైడ్కి ఉన్నది కొంచెం బాగాలేదు, మిగతా అదంతా బాగానే ఉంది. చూసావా ఎలా వచ్చేస్తున్నాయో? చిన్నప్పుడు కాల్చి ఇచ్చేది అమ్మమ్మ, ఉడకబెట్టి ఇచ్చేదన్నమాట. టేస్ట్ ఎలా ఉందో మనం కూడా తిని చూసి చెప్పాలి. బాగుంటే నేను మీకు చెప్తాను, మీరు కూడా ఇంట్లో వండుకోండి. ఏం తినాలన్నా ఇప్పుడు మనం డైట్లో ఉన్నాం, గుడ్లతో అడ్జస్ట్ అయిపోవటమే. అర్థమైందా సిరి? అన్నట్టు ఫ్రెండ్స్, 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి నేను 68 కేజీలకు వచ్చానండి స్పార్కీలో జాయిన్ అయ్యి. 42 కేజీలు వెయిట్ లాస్ అయి ఉన్నా. మీరెవరైనా ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి, ఒళ్ళు తగ్గించుకోవాలంటే నెలకు 5-6 కేజీలు తగ్గిస్తారు. స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. 3 సంవత్సరాల నా అనుభవం, నేను తగ్గి హెల్తీగా ఉండి రెగ్యులర్గా వీడియోస్ చేసుకుంటా, చాలా హ్యాపీగా ఉంటాను నా ఫ్యామిలీతోటి. నేను హార్ట్ఫుల్గా మీకు రివ్యూ అనేది ఇస్తున్నానండి. మంచిగా మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోండి. మీ కిచెన్లో ఉండే వస్తువులతోటి మిమ్మల్ని తగ్గిస్తారు. ఎటువంటి మెడిసిన్ అలాంటివి ఏమి ఇవ్వరండి. నేను హోమ్మేడే, మీకు తెలుసు కదా, నేచర్ని ఇష్టపడేదాన్ని. అసలు నాకు డైట్ ఎంత నచ్చుతోనే నేను ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నాను. మీరు జాయిన్ అవ్వాలంటే వీడియో కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. స్క్రీన్ మీద కూడా వాట్సాప్ నెంబర్ ఉంది, నార్మల్ నెంబరే, వాట్సాప్ నెంబర్ కాదు. చక్కగా కాల్ చేసి మాట్లాడుకొని జాయిన్ అయిపోండి. 1 మంత్ డైట్ ఉంటుంది, 40 డేస్ మెయింటెనెన్స్ డైట్. మెయింటెనెన్స్ డైట్లో మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా మనకి చెప్తారు. చక్కగా దానికి ఫీజులు విడిగా ఉంటాయి. ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది మీకు, మామూలుగా మంత్లీ ప్యాకేజ్ కూడా ఉంటుందండి. ఇయర్లీ ప్యాకేజ్కి మీకు 25,000 తీసుకుంటారు. ఇయర్ మొత్తం మీకు ఎలా మెయింటైన్ చేయాలా, డైట్ చేసిన తర్వాత ఏదంటే అది మళ్ళీ మీరు లావ్ అవ్వకుండా ఒంటిని అలా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. మా శిరీష ఇప్పుడు 1 ఇయర్ పైన అయిపోయింది, 2 ఇయర్స్ అవ్వస్తుంది దగ్గర డైట్ ఆపేసి. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు ఉన్నారు. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా బాడీని మేనేజ్ చేసుకోవాలి అనేది మనకి వాళ్ళు చెప్తారు. మీరు జాయిన్ అవ్వాలంటే
స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి డైట్ గురించి, మెయింటెనెన్స్ డైట్ గురించి క్లియర్గా మాట్లాడుకొని నచ్చితే జాయిన్ అవ్వండి. నెలకు 5-6 కేజీలు తగ్గండి, హెల్తీగా ఉండండి. బీపీలు, షుగర్లు ఇలాంటివి పెట్టుకొని అన్హెల్తీగా ఉండొద్దండి. మనకి ఎన్ని కోట్లు ఉన్నా సరే ఏం ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం ఒక్కసారి చెడిపోయిందంటే ఎప్పుడు మందులు వేసుకుంటూ ఉండాలి. నాకు తెలిసి షుగర్ పేషెంట్లు అందరూ కూడాను బాక్సులు మెడిసిన్ అమ్మా తెలుసు కదా. మా ఇంట్లో కూడా తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ అందరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంత పెద్ద బాక్స్, ఇంత వెడల్పు బాక్స్, వాటిల్లో ఇన్ని మందులు కవర్లతో తెచ్చుకొని వాడుకొని షుగర్లు డెవలప్ అయ్యి ఇంజక్షన్ల దాకా వెళ్ళిపోయి ఎప్పటికీ కొంతమంది కంట్రోల్లోకి తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది, కొంతమంది కంట్రోల్లో తెచ్చుకోగలుగుతారు. సో ఇలా కాకుండా మీరు హెల్దీగా తగ్గాలనుకుంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. షుగర్లు, బీపీలు అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఓకేనా? నాకైతే బీపీ కానీ షుగర్ కానీ ఎటువంటి అనారోగ్యాలు లేవండి. నేను 6 months ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటా, ఫ్యామిలీకి కూడా చేయిస్తాను. తర్వాత 3 monthsకి ఒకసారి కూడా నేను బాడీ చెకప్ చేయించుకుంటా. ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను కదా. నేను 42 కేజీలు తగ్గిన తర్వాత నా బాడీ ఇప్పుడు వర్కౌట్లు చేస్తున్నా, ఎటువంటి చేంజెస్ ఉంటాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటున్నా. కంప్లీట్గా హెల్తీగా ఉన్నా, ఎటువంటి బీపీ షుగర్ ఏమీ లేవు. ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నా, వర్కౌట్లు చేస్తున్నాను కదా. ఇంకా నేను బాడీ కూడా వెడల్పోతుంది. నాకు 42 కేజీలు తగ్గినప్పుడు ఒకేలాగా నేను ఉన్నా, అంటే సన్నగా ఉన్నా. ఇప్పుడు అంతే వెయిట్ మెయింటైన్ చేస్తూ కూడా డైట్లో ఉండి వెడల్పు ఎక్కువ, షోల్డర్స్, చేతులు లావ్ అవుతున్నాయి, బాడీ అంతా పెరుగుతుంది. సో ఇది హెల్దీ వాతావరణం అనమాట. మీకు ఎప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎప్పుడు ఎటువంటి వర్కౌట్లు చేయించాలనేది వాళ్ళు చెప్తారు. నాకు తెలిసి ఈ 42 కేజీలు తగ్గినప్పుడు నేను ఎప్పుడు ఎటువంటి వర్కౌట్లు చేయలేం. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను స్టార్ట్ చేసింది కూడా వాకింగ్ స్టార్ట్ చేసి దగ్గర 11 months 10 months అవుతుంది. 10 months అవుతుంది. వర్కౌట్లు అవన్నీ స్టార్ట్ చేసి 4 months అట్లా అవుతుంది. సో ఇందులో నేను ఎప్పుడు కూడాను శని ఆదివారాలు అప్పుడు ఎప్పుడన్నా సెలవు వస్తుంది తప్ప మిగతా రోజులు నేను సెలవు అనేది పెట్టలా. డైట్ అంటారా, ఇప్పుడు నేను ఇంతకుముందు ఎవ్రీ 15 daysకి ఒకసారి డైట్ రిజల్ట్స్ పోస్ట్ పెట్టేదాన్ని. 4 కేజీలు 5 కేజీలు ఇలా 3 కేజీలు ఇలా తగ్గుతూ నేను పోస్ట్ పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు 42 కేజీలు తగ్గిన తర్వాత నేను తగ్గడానికి అస్సలు చాలా ఆప్షన్స్ లేదు. ఎందుకంటే చాలా కష్టం కదండి. ఒక మనిషి ఎంత తగ్గాలో అంత తగ్గిన తర్వాత ఇప్పుడు మనం హెల్దీగా ఉంటూ ఈ 39 years నా ఏజ్కి నేను ఎటువంటి వర్కౌట్లు చేసుకుని నా బాడీ నేను మేనేజ్ చేసుకోవాలి అనేది నాకు మా మేడం చెప్తారు. నేను దాన్నే ఫాలో అవుతాను. ఓకేనా? మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి, హెల్దీగా ఉండండి. డబ్బులున్నా కూడా ఎప్పుడు అనారోగ్యంగా ఉంటే ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందండి. హస్బెండ్ అయినా వైఫ్ అయినా, హస్బెండ్కి బాగాలేకపోయినా మనకు బాగాలేదు అనుకుంటారు తప్ప దానికి సొల్యూషన్ ఎత్తుక్కోవాలి కదా. అది చెప్తున్నా, సరేనా? రెండు సార్లు కడుక్కున్నాం కదా, ఇది 3వ సారమా. ఆల్రెడీ నేను కడిగేసానండి, వీడియో పెట్టలేదు కానీ. మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. లోడ్ ఎక్కువ లాగదు కాబట్టి ఇన్ని వేసేసుకొని పేస్ట్ చేసేసుకున్నాం. ఓకే, చూసారా పిండి? పిండి కాదు, అదే వాటర్ పిండిలా. ఇది మన దోశ పిండిగానే వస్తుంది కదా, అలా ఉంది.
ఒక ట్రిప్కి పడతాను. సరిపోతుంది. దీంట్లో టీ తాగే గ్లాస్తో గ్లాస్ వాటర్ పోయాలి. టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి. చూడు సిరి, తిని చూడు, చిలకడ దుంపలా ఉంది. స్వీట్గా బాగుంది. బాగా చిలకడ దుంపలానే ఉంది. చిలకడ దుంప ఇవన్నీ ఒకే జాతివా? కొంచెం టీ తాగే గ్లాస్తో నీళ్ళు పోయి. రొయ్యలు ఒలిచి కర్రీ వండితే కొంచెం కూడా తెలుసా, ఆయన టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. ఆ తలకాయలు కూడా ఫ్రై చేయి, అప్పుడు తిన్నట్టు ఉంటది, లేకపోతే ఏముండదు. అవును, తలకాయలు చాలా మంది పడేస్తారు. పెద్ద రొయ్యలు అయితే వాటితో తలకాయ ఫ్రై చేస్తే బాగుంటదండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే, అది టీమా. చూడు, అనిపిస్తుందా? ఇది వేస్ట్. తలకాయ మాత్రం ఉంచేస్తున్నా సపరేట్గా. తలకాయ పెద్ద తలకాయలు అయితే ఇంకా పెద్ద రొయ్యలు ఉంటాయి, అసలు పడేయకూడదు. వాటితో ఫ్రై చాలా బాగుంటుందండి. అంటే వండటం రాకపోతే స్మెల్ వస్తుందిలే, కానీ నీట్గా మంచిగా వండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. గతంలో కూడా నేను చాలాసార్లు వండి ఉన్నాను, చూసుకోండి. వాసన ఏముండదు, మంచిగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది అండి. ఎందుకు అసహించుకుంటారు? ఇది తింటున్నాము, అది కూడా దాంట్లో భాగమే కదా, అప్పుడు అది ఎందుకు తినకూడదు? అది వండుకునే విధానం రాక కొంతమందికి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంతకుముందు చిన్నప్పుడు అమ్మమ్మ వీటితోటి శనగపప్పు వేసి కొంచెం ఎండుమిరపకాయలు వేసేసి వెల్లుల్లిపాయ వేసేసి పౌడర్ చేసేది, రొయ్య పొట్టు అనేవాళ్ళు దాన్ని. మంచి స్మెల్ వచ్చేది. నాన్ వెజ్ అన్నీ తినే వాళ్ళకి మాత్రమే వీటి టేస్ట్ తెస్తుంది. అదే తినని వాళ్ళకైతే వీటి గురించి అవగాహన లేకపోతే తెలియదు. అది చూడమ్మా, కేజీ అంటే కొన్ని కూడా రాలేదు, చూసావా? ఇవన్నీ వేస్టేజ్. అయ్యో, ఇవి తలకాయలు. అన్ని పోగా రొయ్యలు మిగిలిన కండు ఉంటదమ్మా, ఈ కండతోటి మంచిగా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అంటే అది తినకపోతే ఏమైంది అని అంటే, ఇది తినేవాళ్ళు పూర్ పీపుల్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి కూడా మనం నచ్చాలి, మన వీడియోస్ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఇది చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది తినొచ్చు, పడేయచ్చు కూడా. ఇప్పుడు ఇది తింటే సరిపోద్ది, అది తినాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఇవన్నీ నేను తినేది కూడా కాదు, డైట్లో ఉన్నాను కాబట్టి. కానీ మధ్యతరగతి వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఇష్టమైనవి కూడా మనం చేయాలి కదా. సో అది ఓకేనా. మనం శుభ్రంగా ఇది సాల్ట్ వేసుకుని 2-3 సార్లు కడుక్కుందాం. ఓకే, కాయలు ఇవేమో రొయ్యలు, ఇవేమో కోడిగుడ్లు. కోడిగుడ్డు ఉంటే బాగుంటుందమ్మా రొయ్య. ఇప్పుడు కేజీ రొయ్యలకి మనకి కావాల్సిన మసాలా దినుసులు అండి. అల్లం ఒక 100 గ్రాములకైనా ఎక్కువే తీసుకున్నాను. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకున్నా, ఒక 1/2 చిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నా, పచ్చి కొబ్బరి, నువ్వులు 1.5 స్పూను, అలాగే గసగసాలు 1.5 స్పూను తీసుకున్నాను, జీడిపప్పులు ఒక గుప్పెడు తీసుకున్నాను, 3 టమోటాలు తీసుకున్నాను. ఇవి మొత్తం ఈ మోతాదులో ఉంటే మనకి కర్రీ అనేది
గ్రేవీ బాగుంటుంది. చపాతీ, రోటీ ఇట్లాంటి వాటిలోకి తినాలంటే గ్రేవీ ఉండాలి కాబట్టి ధనియాలు 2 స్పూన్లు, మిరియాలు ఒక హాఫ్ టీ స్పూను, చెక్క, లవంగాలు, సోప్ అండి. ఇవన్నీ కూడా మనం డ్రైగా రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రేవీకి మనకి రొయ్యలు అనేది ఎక్కువ క్వాంటిటీలో లావుగా కనిపించవు కాబట్టి మనం కలుపుకొని తినడానికి మనకి ఖచ్చితంగా గ్రేవీ కావాలి కాబట్టి మీరు రోటీతో తిన్నా, బగారా రైస్తో తిన్నా, దేంతో తిన్నా సరే ఈ మోతాదులో 1 కేజీ రొయ్యలకి కంపల్సరీ మసాలా అనేది కావాలండి. ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫ్యామిలీ మొత్తానికి కర్రీ అనేది సరిపోతుంది. సో ఇదైతే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇదే మోతాదులో చేసుకొని ఇలా తినాలి అనుకున్నప్పుడు ఇంతకన్నా మీరు ఇంకొంచెం పల్లీలు కూడా వేసుకున్నా ఇంకా గ్రేవీ అనేది బాగుంటుంది. నేను పల్లీలు అనేది యాడ్ చేయలేదు. బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి, చాయిస్ అనేది మీది. నేనైతే ఇలా వేసి మీకు మొత్తం కలిపి మిక్సీ పట్టుకున్నా. ధనియాలు అవన్నీ కూడా నేను డ్రైగా రోస్ట్ చేసేసుకుని అవి కూడా మొత్తం కలిపి మిక్సీ పట్టుకొని చిక్కగా పేస్ట్ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా ఉండాలండి. ఇది కట్ చేసి వేసుకునే కన్నా టమోటాలు, ఉల్లిపాయలు మనం ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల గ్రేవీ అనేది మెత్తగా ఉండి మనకి పిల్లలు కూడా కొంతమంది టమోటా ముక్కలు ఇలా ఉల్లిపాయ ముక్కలు సపరేట్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మా శతాక్షి చిన్న కూతురు అయితే అసలు ఇష్టంగా తిందు. అలాంటి వాళ్ళకి ఈ గ్రేవీలాగా ఉంటే హ్యాపీగా తింటారు. ఎక్కడ ముక్కలు కూడా వేస్ట్ అవ్వు. మెత్తగా అంటే మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఈ పేస్ట్తో మనం గ్రేవీ తయారు చేసుకున్న తర్వాత కర్రీ తయారు చేసుకుంటే చూడటానికి బాగుంటుంది. ఎక్కడ అనేది వేస్ట్గా ఏది అవ్వదు. సో ఇదంతా మనం ఇలా తయారు చేసుకుని పెట్టుకొని కర్రీ వండుకుంటే మాత్రం అసలు దండం పెడతారు, అంత బాగుంటుంది. ఈ క్వాంటిటీలు తీసుకోండి 1 కేజీ రొయ్యలకి. ఒక గ్లాస్ పోసుకుంటే చాలు. మనం ఎన్ని కోడిగుడ్లైనా డజన్నర అయినా సరే సరిపోతుంది. ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చామా, తొందరగా అయిపోతే పాడవు కూడా. గుడ్లు ఏమైనా డిఫెక్ట్ అయితే మనకి లోపల గుడ్లు బాగాలేకపోతే అప్పుడు మనకి పగులు తీయమోలే. కానీ మామూలుగా అయితే సాల్ట్ 1 టీ స్పూన్ దాకా వేసేసుకొని ఫ్రైలోకి సేమ్ మసాలా ఫ్రైలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు సపరేట్గా. ఒకవేళ ఈ మసాలా ఒకవేళ తక్కువ ఉందనుకో వెల్లుల్లిపాయ కారం అయినా దంచుకొని వేసుకోవచ్చండి. ఇవి తలకాయలో కోసం చెప్తున్నా. మసాలా దినుసులు అన్నీ ఇలా మిక్సీ పట్టుకుంటామా, కారం వేసేసుకొని మనం ఇలా ఫ్రై చేసేసుకుంటే జెంట్స్ కూడా ఇది చేసుకోవచ్చు. లేడీసే అని కాదు, జెంట్స్ కూడా ఒకవేళ ఎవరికైనా వంట రాకపోతే ఏ మోతాదులో వేసుకున్నానో చూసి ఆ మోతాదులో వేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది వంట. ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టుగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దీంట్లో పచ్చివాసన అనేది ఉండదు. ఆయిల్ ఎలా పైకి వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి, వేసేసుకోవాలి. కారం వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్ వేసాను.
మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను. మంట పెద్దది పెట్టుకోకూడదండి. ఇప్పుడు ఆయిల్లో మనకి మసాలా ఏదైతే ఉందో అది ఫ్రై అయింది కాబట్టి మనం రొయ్యలు వేసుకున్నాం, సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీడియం మంట మీద అలా ఆవిరి మగ్గుతూ ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం వాటర్ ఏ మోతాదులో కావాలో చూసుకొని ఆ మోతాదులో పోసుకోవాలి. ఇప్పుడే మనం వాటర్ పోస్తే రొయ్యల్లో ఉండే వాసన అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే రొయ్యల్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోయి మసాలా అంతా పట్టిన తర్వాత మనం అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నీటి వాసన అనేది అసలు కర్రీలో నుంచే పోదు. దీని మీద ఆయిల్ చూసావా ఇలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయినామా, ఇంకొంచెం మగ్గితే ఈ గ్రేవీ ఇంకా దగ్గర పడిద్ది. అర్థమవుతుందా? అప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం. ఎప్పుడైనా వాటర్ పోసుకోవచ్చు, ముందు పోయొచ్చు వెనక పోయొచ్చు, కానీ ఇలా పోసుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది, బాగా నీసు వాసన ఉండదు. మసాలా కూడా ఫ్రై అయ్యి 2-3 రోజులు బయట పెట్టుకున్నా వాడవదు కర్రీ. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, బయట వితౌట్ ఫ్రిడ్జ్ బయట పెట్టుకున్నా సరే బాగుంటుంది ఇది. ఓకేనా? డైట్లో నేను కోడిగుడ్లు ఎలా తింటాను తెలుసా? ఏమున్నా లేకపోయినా కోడిగుడ్లు మాత్రం పక్కన పెట్టుకుంటా. షూట్ అనేటప్పుడు బయటకు వెళ్తాం కదా, ఎప్పుడు మనం ఏం చేసుకుంటామో మనకే తెలియదు. అక్కడ అన్నీ దొరుకుతాయా బయటకు వెళ్ళినప్పుడు. చూసావా ఆయిల్ నా పైకి వస్తుందా? మంచి వాసన కూడా వస్తుంది. సంగటి ఫైనల్లో చేస్తా, అది ఈజీగా ఉడికిపోయింది మా. చూస్తా ఉండు, ఇది ఫ్రై అయిపోయింది అనుకో, జస్ట్ ఆవిరికే అయిపోతుంది అది తొందరగా. ఎంత తొందరగా అయిపోయిందో చూసావు సిరి. కోడిగుడ్లు ఇలా కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఇది అడుగంటింది అనుకో వాసన చేదుగా వస్తుంది. ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి. గుడ్లు వేసుకోకపోయినా పర్వాలేదు, నాకు కావాలి కదా డైట్కి. వర్కౌట్ చేసేటప్పుడు కోడిగుడ్లు అవి తినాలమ్మా, బలం ఉండాలా. అర్థమవుతుందా? కేజీ రొయ్యలు కదా, కేజీ రొయ్యల్లోకి నేను ఇప్పుడు ఎన్ని గ్లాసులు నీళ్ళు పోసాను? 3 గ్లాసులు పోసాను. 3 గ్లాసులు పోసా, 1.5 స్పూను సాల్ట్ వేసా. మసాలాలు ఏ మోతాదులో వేసానో దానికి తగ్గట్టుగా 1 స్పూన్ వేసుకొని ఇంకొంచెం సాల్ట్ 1.5 వేసుకోండి. ఒకవేళ మీరు కారాలు ఉప్పులు తగ్గించారనుకో సాల్ట్ ఎక్కువ అనిపించింది. నేనేసిన కారానికి నేనేసిన మసాలాలకి నాకు ఇది కరెక్ట్ అనిపించింది కాబట్టి నేను 1.5 స్పూన్ దాకా వేసా. 3 గ్లాసులు వాటర్ పోసా. ఈ 3 గ్లాసులు వాటర్ పోసినప్పుడు ఈ స్టేజ్లో ఉందండి, ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ పెద్ద మంట మీద ఉడికించుకున్న తర్వాత మిగతా ఒక 10 మినిట్స్ సిమ్లో అలా వదిలేస్తారనమాట. అప్పుడు మనకి ఈ కర్రీ ఇంత పలచగా లేకోకుండా ఇంకొంచెం చిక్కగా ఉంటుంది.
రొయ్య కూడా ఉడికిద్ది, కూర కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, దీని మీద మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని కోడిగుడ్లన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం రొయ్యలు తలకాయ ఫ్రై చేసుకుందాం. ఓకే, ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం వేసుకున్నానమ్మా. వాళ్ళ తినే వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది. అదేనా, చూడు, కరివేపాకు, గ్రీన్ మిర్చి, కరివేపాకు ఇలాంటి వాటిల్లో ఎక్కువ వేసినా పర్వాలేదు. సరిపోయింది సాల్ట్ కూడా, ఇంకా ఉడకాలి కదా. అబ్బా ఏమైనా వాసన చాలా బాగా వస్తుంది. ఓ పక్క ఫ్రై వాసన, ఇంకో పక్క ఈ కూర వాసన. కరివేపాకు వేసాం కదా, కరివేపాకు ఎప్పుడైతే వేస్తామో ఇందులో నీసు వాసన అంతా పోయింది. ఇంకా ఇందులో వాటర్ అనేది ఇంకిపోలేదమ్మా, ఇది డ్రై అయిపోయింది అనుకో, మంచి స్మెల్ వస్తుంది. కర్రీ చూడవా, ఆఫ్ చేసేసుకున్నాం. మంచి వాసన వస్తుంది చూసేది. కరివేపాకు వేయాలి. ఇలాంటి నీసు కర్రీస్ ఉంటాయి కదా, ఫిష్ ఇలాంటివి, అసలు ఆ కరివేపాకు పడంగానే మంచి ఒక అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఇంకా ఇది నెమ్మదిగా చిన్న సిమ్ములో ఈ కొంచెం కూడా డ్రై, అంటే కొంచెం కూడా లిక్విడ్ లేకోకుండా డ్రై అయ్యేటట్టుగా చిన్న మంట మీద అలా వదిలేయాలన్నమాట. గాలి ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఈ కర్రీ అయితే అయిపోయింది. సూపర్గా ఉంది. ఇదిగో ఈ మాత్రం గుజ్జు ఉండాలమ్మా. ఇలా గుజ్జు లేకపోతే మనం ఇప్పుడు ఈ ఏదైతే ఆర్లన్ గడ్డ సంగటి ఉందో దాంట్లో తినటం కష్టం. లిక్విడ్గా కొంచెం ఉన్నా ఉండాలి. ఇది చల్లారేటప్పటికి ఇంకొంచెం చిక్కబడిద్ది.
అందుకనే మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ఉంది. అసలు సాల్ట్ అవన్నీ కలిపి సరిపోయినాయి. దీన్ని మూతేసేసి అలా వదిలేస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసి మంచిగా రెడ్ షేడ్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కలబెట్టుకోవాలి. డ్రైగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా మంచి వాసన వస్తుందమ్మా. ఎంత బాగుంది చూడు. చికెన్ పకోడా స్మెల్ వస్తుంది కానీ ఫిష్ ఫ్రాన్స్ దీన్ని వాసన నీసు వాసన లేదు అసలు. ఓకేనా? ఇంకా మగ్గనివ్వాలి. అందుకని ఇంత కరివేపాకు వేసారు. కరివేపాకు కూడా డ్రై అయిపోయి మనం తింటున్నప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. ఓకే, ఇలా తయారు చేసుకోండి. ఇది తినకపోతే ఏందని అనొద్దండి. ఇది ఇలా తయారు చేసుకొని తినటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అసలు ఇది ఎందుకు తినకూడదు? లేని వాళ్ళు ఉంటారు. వెనకటమ్మా అందరూ ఇంత పెద్ద ఫిష్లు తెచ్చుకుంటే పూర్ పీపుల్స్ చిన్న చిన్న ఫిష్లు తెచ్చుకొని వండుకునేవాళ్ళు. దాంట్లోనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, దాంట్లోనే బలం కూడా. కానీ దాన్ని చీప్గా తీసి పడేయకూడదు. అర్థమైందా? అట్లా అనమాట. మనం ఇది స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, దీంట్లో నేను ఎక్కువ ఇట్లా 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేస్తాను. దగ్గర దగ్గర ఇది 3 కేజీలు 4 కేజీలు అవ్వ చెప్పాడు. ఎంతో ఉండింది. వాటర్ అనేది కొంచెం పోసానండి. 1 గ్లాస్ పోసాను నేను. 1 గ్లాస్ వాటర్ పోసాను. మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడైతే మిక్సీ జార్లో మనం వేసుకున్నామో ఆ మిక్సీ జార్కి సరిపడా సిరి వాటర్ అనేది పోసుకున్నా. టీ తాగే గ్లాస్ నిండా 3 ట్రిప్పులకి 3 టీ తాగే గ్లాసులు పోసేసి ఇంత చిక్కగా పేస్ట్ అనేది చేసుకున్నానమ్మా. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. వాటర్ అయితే నేను పోసాను. ఇంకా దీన్ని తిప్పుకుంటూ ఉండాలేమో. దీని గురించి మనకు కూడా తెలీదు. చూసారా ఎలా సంగటి ఎలా అయిపోతుంది సైడ్ నుంచి. గట్టి ముద్దలా అయిపోవాలి. ఇక ముద్దలాగా అయిపోయాలి. అది చక్కగరిటే తీసుకున్నా. ఒకవేళ ఉండలు పెట్టినా ఇలా తిప్పుకుంటూ 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 చిన్న మంట పెట్టానమ్మా, పెద్ద మంట పెట్టలా. ఇదేదో ఉండలు ఉండలుగా అవుతుంది. ఇంక ఇప్పుడు నుంచి దీన్ని ఎలా ఉడికించాలా ఏంటి అనేది మనకు పెద్ద ఐడియా లేదు. కానీ ఐడియా లేకపోయినా అన్నీ నేర్చుకోవాలి కదా. సో మన దేశం వాళ్ళు కాదు, వేరే వేరే దేశాల వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి మనం కనుక్కొని ఇవన్నీ చేసుకొని మనం తినాలి. సో ఇది నేను చూశాను, అది ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట. ఇది నెమ్మదిగా డ్రై అయితే సిరి ఆయిల్ ఇదిగో ఇలా వస్తుంది పైకి. అప్పటి వరకు మనం దీన్ని ఇలా చిన్న మంట మీద వదిలేయాలి. ఉప్పు కారం అన్నీ కలిపేసి లిక్విడ్గా ఉన్నప్పుడే కారం వేసా, సాల్ట్ వేసా, పసుపు వేసేసా. మంచి వాసన వస్తుంది సిరి. తలకాయలో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి వాసన వస్తుంది. ఇది చూసారా ఇలా అవుతుంది సైడ్ నుంచి. దీన్ని ఇలా చేసుకుంటా తిప్పుకుంటా ఇది తిని మీకు చెప్తాను నేను ఎలా ఉంది ఏంటని. మాకు శక్తి కూడా ఉండాలనుకుంటే తిప్పాలంటే కదా. సంగటి తిప్పినట్టుగా చూసావా ఎలా అవుతుందో. ఇదిగో దీన్ని వేడి చల్లారక ముందే వేడిగా తినేయాల. ఇది ఎలా ఉందో తిని చూసి నేను మీకు చెప్తా. ఇది మటన్తో తింటున్నారు, చికెన్తో తింటున్నారు, ఫిష్తో తింటున్నారు, తలకాయ కూరతో తింటున్నారు. అన్ని విధాల మన సంగటి మనం ఎలా తింటామో అలా తింటున్నారండి. సో ఇప్పుడు నేను ఇది ఫస్ట్ టైం చేశాను. నేను తిని మీకు చెప్తా. చూసారా? మీరు కూడా ఫుల్ వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. వీక్లో 2 రోజులు పెడతాను. ఫాలో చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఓకేనా? ఇదిగోండి రొయ్యలు పడేయకోకుండా ఇలా తలకాయ చేసుకుంటే
తలకాయలు ఫ్రై చేస్తే కరివేపాకు వేసి నీసు వాసన ఉండదు, పిల్ల జల్లా ఉన్న చోట ఆట వచ్చింది, కూర కూడా కలిసి వచ్చిందండి. చీప్గా ఏది తీసి పడేయకండి. ఇది చూడండి, రొయ్యలు కోడిగుడ్లు వేసేసి కేజీ రొయ్యలతో కూర చేశానండి. రొయ్యలేమో అడుగు నిండిపోయినాయి. సూపర్ టేస్ట్ ఉంది. చూసావా సరే అయిపోయిందా? అది దించేసుకున్నావా? చూసావా? దీనికి వాటర్ పక్కన పెట్టుకోవాలి. పైగా ఎక్కువగా వేడిని పట్టుకునే కెపాసిటీ మనకు కూడా ఉండాలి, లేకపోతే అడుగునే ఉండిపోయిద్దామా. ఓకే, ఇంక ఇది రాదులే. ఎంత బాగుందో చూడు. అవును. వేడి చల్లారక ముందే కొంచెం టేస్ట్ చేస్తా సిరి. నేను డైట్లో ఉన్నాను కదా, తినకూడదు కానీ నా మనసు ఆగట్లా, ఏం చేయను. యమ్మీ యమ్మీ, స్పైసీ స్పైసీ. రొయ్యలు కేజీ అయినా కంటికి ఆనట్లేదు. ఈ రొయ్యలు నువ్వు తిను, మనం దీంట్లో స్పీడ్గా రాలిచ్చేస్తాం. ఇలా వాటర్ పెట్టేసుకున్నావా, ఇలా అనుకొని ఓహో నవ్వులే పని లేకుండా వెళ్ళిపోతుంది నాకు గొంతులో జారిపోతుంది. ఓహో సూపర్ అంటే సూపర్. మనం ఇదే ఫస్ట్ టైం తింటాం. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి, ఇలా తినండి. ఓకే, సంగట్లాగానే ఉంది సిరి. స్వీట్గా ఉందా? లేదమ్మా, మన జొన్న సంగటి ఎలా ఉంది అలా. ఉప్మా రవ్వ మనం నీళ్ళలో వేసేసి ఉడకబెడితే ఎలా ఉంటుంది? మా మమ్మీ ఎగ్ తినడం కూడా మర్చిపోయింది. అంత బాగుంది ఇది, సూపర్ టేస్ట్ ఉంది. నేను ఫస్ట్ టైం చేశాను, నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఆహా ఓహో సూపర్ అంటే సూపర్. గ్రేవీ అయితే ఉంది సిరి, అస్సలు దీని కాంబినేషన్ దీనికోసమే ఇలా తయారు చేశానా అన్నట్టుంది, అంత బాగుంది. రియల్ సరి బాగా చేశాను సిరి, చాలా బాగుంది అసలు. కూర కూడా అసలు బ్యాడ్ స్మెల్లే రాట్లా. ఇక్కడే వచ్చాను కదా, నీసు వాసన రావాలి కదా, అసలు లేదు, అంత బాగుంది.
మామూలుగా లేదు. ఎంత బాగుందో కూర అయితే. వేపుడమా సూపర్గా అనిపిస్తుంది. అంత చీప్గా తీసేస్తారు అసలు. టేస్ట్ ఇప్పుడు తింటా. ఇందాక సంగటి అంత వేడిగా తినాలి, అది కాలుతాను. ఆహా, నేను మాటల్లో చెప్పలేను. ఇది తింటే మాత్రం నాకు ఎన్ని 100 మార్కులు వేస్తారో మీరు. ఫిష్ ముక్క తిన్నట్టుంది. చెల్లి ఉంటే బాగుండేది. దాని బొంద దానికి అసలు ఇవన్నీ తెలీదు. అదొక వెరైటీగా తింటది, నన్ను టచ్ చేయొద్దు అన్నట్టు. అబ్బా, ఎంత బాగుందో చూడు సరే కూర. ఇది తింటాం కూడా ఒక ఆటమా. అవును, పీస్ఫుల్గా కూర్చొని ప్రశాంతంగా తింటే దండం పెడతారు. చాలా బాగుందండి, చూడండి ఎంత బాగుందో. చాలు. మా శిరీష చెప్పింది దీని గురించి. సంగటి అంటే దానికి కూడా నాకు నాకు ఇష్టం. మా చిన్నదానికి దాని బొంద దానికి టేస్ట్ ఫుల్, దానికి ఏం కావాలో దానికే తెలియదు. రొయ్యలు అయితే గుమ్మడి చేస్తున్నా సిరి, ఇంకెందుకు చెప్తాను. ఇక నేను నైట్కి అంత తినాలా వద్దా? ఇది సైడ్కి వేస్తున్నా, సైడ్కి రెండు తిన్నా. కర్రీ చూడండి అసలు ఎంత బాగుంది. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ పెడతాను. 3 రోజులకు వస్తాయి వీడియోస్, చూడండి. టేస్ట్ చేసి నువ్వే చెప్పాలి సిరి. బాగుందమ్మా. వేడి వేడిది లటక్కన అలా ముంచేసుకోవడం, అలా తింటాం. కొండరాళ్ళైనా పగలు కొడతారండి. ఆ కట్టె ఎంత స్ట్రాంగ్గా ఉంది, దాన్ని ఇలా మనం పేస్ట్ చేయబట్టి ఇలా ముద్ద అయిందమ్మా. ఆ కూరలోకి అలా ముంచేసుకొని రొయ్యల కూరలోకి తింటుంటే మామూలుగా రొయ్యల కూర అయితే అదిరిపోతుంది. మంచి మసాలా వేసి చేసాము, అందుకనే కూర ఎంత టేస్ట్ ఉంది. అవును, సూపర్ గా ఉంది. గసగసాలు, నువ్వులు ముంచుకొని రెస్టారెంట్ కర్రీలా ఉంది. అవును, పూపు ఎలా ఉంది, అదిరిపోయింది. అసలు నవ్వులే అవకాశం లేదు నాకు, జారిపోతుంది, ఊరికే జారిపోతుంది. చూసారా, మా శిరీషకి సంగట్లు నాకులాగా రొయ్యలు ఇలాంటివి చాలా ఇష్టం. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఇష్టం. నేను ఇదే ఫస్ట్ టైం చేయటం, తిన్నా సూపర్గా ఉందండి. చేసుకొని హ్యాపీగా తినండి. సంగటే కదా అది కూడాను. కాకపోతే ఎవరైనా నైట్ టైం ఇలా వేడి వేడి చేసుకుని తింటే అదేంటంటే చేయటం, వేళ్ళు సన్నీళ్ళు పక్కన ఒక బౌల్లో పెట్టుకోవడం, ముంచుకొని హాహా అని తినేయాల, లటక్కని జారిపోయిద్ది. నడుములు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయండి ఇలాంటి ఫుడ్ తింటే. ఆ కట్టే అంత స్ట్రాంగ్గా ఉందాం. అది అర్లం గడ్డ 4 కేజీలో 5 కేజీలో ఒక గడ్డ. అది
నేను తీసుకొచ్చి వారం ఇంట్లో పెట్టా, అయినా కూడా అది పచ్చిగా నేను తిన్నాను చూసావుగా, కొరుక్కొని తిన్నా. చిలకడ దుంప ఎలా ఉందో అలా ఉంది, సూపర్గా టేస్టీగా ఉంది. వేడి వేడిగా చికెన్తో తింటున్నారు అందరు, మటన్తో తింటున్నారమ్మా, తలకాయ కాళ్ళ కూరతో తింటున్నారు. తలకాయ కూరలు అయితే రొయ్యలు అసలు ఎంత బాగా చేసాను తెలుసా, సూపర్ టేస్ట్ ఉంది. క్రిస్పీ క్రిస్పీగా, యమ్మీ యమ్మీగా, జొర్రు నిండిపోతున్నాయి. రొయ్యలేందమ్మా వండిన తర్వాత కడాయిలో ఎక్కడో అడుగునున్నాయి. మన లాంటి వాళ్ళకు 10 కేజీలు రొయ్యలు అయితే కానీ అనువేమో. రొయ్యలు అనేవి కనబడు, ఇంకా మనం పెద్దవి తీసుకున్నాం. ఇంకా నేను పెద్దవి తీసుకున్నా 550 రొయ్యలు టోటల్ గా కూరల్లో కనబడు. తలకాయ మామూలుగా లేదు, దండం పెడతారు, అంత బాగుంది అది అసలు. నీ శ్వాసన ఉందామా? ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంది అసలు. సంగటి నీకు నచ్చదేమో అనుకున్నాను ఈ సిరి. లేదు, ఎంత బాగుందో చూడు. బాగుంది నిజంగా, తింటున్నాగా. ఇది ఇప్పుడు మనం 4 తింటున్నాం కదా, ఇంకా మిగిలింది చూడు. అంత పెద్ద కాయ కోస్తే ఇంత ఇంత అవుతుంది. కేజీ అయితేనమ్మా 2 తినగలుగుతారు. కేజీ 6 గడ్డలు. అది కట్ చేసి మిక్సీలో వేసేటప్పుడు కొంచెం ఒక చిన్న టీ తాగే గ్లాస్ నిండా నీళ్లు పోసుకోవాలి 1 కేజీకి అయితే. కడాయిలో వేసి మళ్ళీ బాగా ఇలా తిప్పుతున్నప్పుడు మళ్ళీ ఇంకో టీ తాగే గ్లాస్ నిండా పోసేసి బాగా ఇలా తిప్పుకుంటే ఇలా ముద్దలాగా అవుతుంది. కానీ వేసినప్పటి నుంచి తిప్పుతూనే ఉండాలి, తిప్పి 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 మంచిగా ఇలా చేసుకోవాలి. సూపర్గా ఉంది. చెల్లుంటే దీనికి ఏం పేరు ఇచ్చేదో, తొక్కలో చెల్లి. దాని బాగుందో, దానికి అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం, తింటాం రాదు, ఫీలింగ్స్ కూడా తెలియదు, హావభావాలు తెలియదు. చలిరాగానే పువ్వు పెట్టాలి. ఫస్ట్ ఏ ఉప్మా అనుకుంటుందో దీన్ని చూసి. రవ్వ ఉప్మా ఏం వేసుకోకుండా నీళ్ళలో దేవేస్తే ఎలా ఉంటుంది అలా ఉందమ్మా? అవును నిజంగా రవ్వ ఉప్మా లానే ఉంది, కానీ అందులో తాలింపులు ఏ తాలింపు వేసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది, వేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అలా. రొయ్యలా ఉంది సిరి, బాగుంది. రొయ్యల కూర నెంబర్ 1. ప్రశాంతంగా తింటావా? బాయ్ చెప్పు. బాయ్.